తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కాయన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకరత్న ఆయన. వెండితెరకు ఎందరో మేటి తారల్ని తయారు చేసిన మేస్త్రి ఆయన. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసిన మనసున్న మహారాజాయన. తెలుగు సినీ పరిశ్రమను ఒంటరి చేసి ఇక సెలవంటూ వెళ్లిపోయాడు ఆ బహుదూరపు బాటసారి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 5 నెలల్లోనే 2 సార్లు ఆయనకు సర్జరీ జరిగింది. ఇటీవలే సుదీర్ఘ కాలం పాటు కిమ్స్లో చికిత్స అనంతరం కోలుకున్న దాసరి నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. దాసరి మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని సినీ ప్రముఖులు కన్నీరు మున్నీరవుతున్నారు. మోహన్ బాబుతో పాటు సినీ పరిశ్రమలోని వందలాది మందికి లైఫ్ ఇచ్చారు దాసరి. దీంతో సినిమా పరిశ్రమలోని ఆయన శిష్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతిక కాయం దగ్గర రోదిస్తున్నారు. దాసరి అంత్యక్రియలు ఇవాళ మొయినాబాద్ మండలం తోళ్లకట్ట గ్రామంలోని ఆయన ఫామ్ హౌస్లో జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాసరికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి తలసాని తెలిపారు. దాసరి అంత్యక్రియలు ఇవాళ మొయినాబాద్ మండలం తోళ్లకట్ట గ్రామంలోని ఆయన ఫామ్ హౌస్లో జరగనున్నాయి. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాసరికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి తలసాని తెలిపారు.
దాసరి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు టీడీపీ ఎంపీ మా మాజీ అధ్యక్షులు మురళీమోహన్. ఆయన ఎంతో మందికి లైఫ్నిచ్చారని అన్నారు. ఎంతో మంది టెక్నీషియన్లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దాసరి నారాయణరావు గారు హఠాత్తుగా మరణించారు అన్న వార్త వినగానే చాలా బాధ కలిగింది. పాలకొల్లు పట్టణంలో పుట్టి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే తను కూడా ఏదో పని చేస్తూ తన స్కూల్కి కావాల్సిన ఫీజులు కూడా ఆయనే సంపాదించుకుంటూ నాటకాలు రాస్తూ నాటకాలు వేస్తూ చక్కగా చదువుకుంటూ ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన దాసరి నారాయణరావు గారికి అనుకోకుండా సినిమా రంగం నుంచి ఒక రచయితగా రమ్మని పిలుపు రావటం, ఆయన మద్రాసు వెళ్ళి సినిమా రంగంలో ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక సాంకేతికుడిగా మొదటి సినిమాతోటే ఒక రికార్డు స్థాపించిన మహానుభావుడు. తాత మనవడు చిత్రంతో, అద్భుతమైన చిత్రంతో మొదటి దర్శకుడిగా చక్కటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత తనే కథకుడు, తనే స్క్రీన్ ప్లే రైటర్, తనే దర్శకుడు, తనే పాటల రచయిత, తనే నిర్మాత, తనే పంపిణీదారుడు, ఇట్లా సినిమా రంగంలో ఉన్న అన్ని విభాగాల్లో కూడా తనదంటూ ఒక స్థానాన్ని కల్పించుకొని సవ్యచాచి అని పేరు తెచ్చుకున్న ఆయన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో చెప్పడానికి లేదు.